వాన్పీక్ ప్రాజెక్టు అమలులో వైఎస్ కుమారుడు జగన్మోహన్ రెడ్డి నిమ్మగడ్డ ప్రసాద్ కుట్ర పన్నారని సీబీఐ తేల్చి చెప్పింది. జగన్ ప్రభావంతో ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చేలా వైఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడి వాన్పీక్ ప్రాజెక్టు, షిప్ యార్డ్, ఒంగోలు విమానాశ్రయం తదితర ప్రాజెక్టులను ఏకపక్షంగా అప్పగించారని స్పష్టం చేసింది. వాన్పీక్ ప్రాజెక్టు ఒప్పందం నుంచి భూ కేటాయింపుల వరకు అన్ని అంశాలపైన వైఎస్ ఒత్తిడి తీసుకొచ్చి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అభియోగపత్రంలో సీబీఐ పేర్కొంది. వాన్పీక్ ప్రాజెక్టు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామంటూ ముసాయిదాను రాక్ పంపేలా నిమ్మగడ్డ నాటకానికి తెర తీశారని పేర్కొంది. అప్పటి మౌలిక వసతుల శాఖ మంత్రి మోపుదేవి వైఎస్తో కలిసి కుట్ర పన్ని అవగాహన ఒప్పందం చేకూర్చుకునేలా చేశారు. 2008 మార్చి 29న రాక్తో నిమ్మగడ్డ 3 ఒప్పందాలు కుదుర్చుకొని వాన్పీక్ పూర్తి అధికారాలు పొందారు. జగన్ ప్రోద్బలంతో అప్పటి సీఎం వైఎస్ పట్టణ భూగరిష్ట పరిమితికి మినహాయింపునిచ్చి ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో నిమ్మగడ్డ ఆయన కుటుంబ సభ్యులకు చెందిన సంస్థలకు భారీ ఎత్తున భూములు కేటాయించి వివిధ ప్రాజెక్టుల్ని అప్పగించారు. వాన్పీక్ పోర్ట్స్ పేరుతో వాన్పీక్ ప్రాజెక్టుల నిమిత్తం మారిషస్ సంస్థల నుంచి ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా నిధులు నిమ్మగడ్డ కంపెనీల్లోకి తరలించారు. మంత్రివర్గం పరిహారం నిర్ణయించడానికి ముందే ఈ సొమ్ముతో వాన్పీక్ ప్రాజెక్టు పరిధిలో నిమ్మగడ్డ ఉద్యోగులు భూములు కొనుగోలు చేయడం ప్రారంభించారు. వైఎస్ అనుమతితో భూసేకరణ నిమిత్తం బ్రహ్మానందరెడ్డి మెమోలు జారీ చేశారు. వాన్పీక్ ప్రాజెక్టు భూసేకరణ కోసం 2008 జూన్ 29న వైఎస్తో జరిగిన సమావేశంలో మోపిదేవి, డీకే పన్వార్, మన్మోహన్ సింగ్, బ్రహ్మానందరెడ్డి, నిమ్మగడ్డ పాల్గొన్నారు. పారిశ్రామిక వాడకు 24,000 ఎకరాలు, ఓడరేవులకు 4,000 ఎకరాలు అవసరమని నిమ్మగడ్డ ప్రతిపాదించారు. దీనికి అనుకూలంగా ముసాయిదా నోటిఫికేషన్ ప్రతిపాదనలను పెట్టుబడులు మౌలిక వసతుల శాఖకు పంపాలని కలెక్టర్లను వైఎస్ ఆదేశించారు. నోటిఫికేషన్ జారీ ప్రక్రియను జూలై నెలాఖరుకల్లా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. దీన్ని బట్టి చూస్తే కంపెనీలో పెట్టుబడులు పెట్టిన నిమ్మగడ్డ కోసం జగన్ ప్రభావంతో వైఎస్ ఏ రకంగా ఒత్తిడి తీసుకొచ్చారో అర్థమవుతుంది. భూ బదలాయింపు వ్యవహారంపై పెట్టుబడులు మౌలిక వసతుల శాఖ మంత్రి మోపుదేవి, కార్యదర్శి మన్మోహన్ సింగ్, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కార్యదర్శి శామ్యూల్ పరస్పరం ఉద్దేశపూర్వకంగా ఆయన్ని సంప్రదించుకోలేదు. భూ పరిహారం కంపెనీయే చెల్లించేందుకు ధర్మాన అనుమతించారు. ఫలితంగా రెవెన్యూ శాఖ జీవో జారీ చేసింది. జగన్ లంచాల రూపంలో వసూలు చేసిన 854.5 కోట్లను తప్పుడు లావాదేవీలు సృష్టించి నిమ్మగడ్డ ప్రసాద్ తన కంపెనీల ద్వారా మళ్లించారు. నీకిది నాకది పద్ధతిన భారీ మొత్తంలో వసూలు చేసుకునేందుకు సహాయపడ్డారు.